అయ్యా దంద లేదు ఏం లేదు. అప్పుడన్నా వెనకట్టుకుంటే కానీ ఇప్పుడు ఏం దందలు లేవు. దాని పైసలు దానికి కూడా వెళ్తలేవు. ఏమంటే తనలాడు. ఇప్పుడు సీఎం తెలుసా? ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి తెలుసా? తెలుసు. ఏం చేయాలి? ఎట్లా ఎట్లా చేస్తాడు ఆయన వచ్చిండు అంత మంచిగా చేసిండు కదా. 2500 ఇంటికాడిన వాళ్ళకి ఇస్తాను అవి ఇస్తలేడు. 4000 పింఛన్ ఇస్తా ఓటేస్తా అన్నాడు. ఓటు వేయించుకోండు. ఎవరికి ఇచ్చిండు? వేసినామయ్యా. అయితే వేస్తాం మళ్ళా ఇంకేస్తామయ్యా. ఆయన అంతుతమే లేదు. ఎవడో పెట్టినాడు కానీ గలీజ్ గాడు కాపోడు అయిపోయిండు. మేము మాదిగోళ్ళ మనం నయమంటాడు. మాదిగా మానవుడు అన్న నయమయ్యా. ఏమిటికి ఇంకా కేసీఆర్ అన్నాను కడుపు చల్లకుండా. ఆయన 2000 చేసినాడు మంచివాడు. అయ్యా మరి 4000 ఇస్తాను ఉబ్బిచ్చే అందరినీ. 4000 పింఛన్ చేస్తా. 500కు గ్యాస్ చేస్తానే. 500కి రావట్లే. ఎవడిస్తుండు? 500కి ఎవడిస్తాడు? మీరు ఆయన తీసుకొని అబద్ధం ఆడుతానంటున్నారు. రేవంత్ రెడ్డి సభలలో చెప్తాడు. అన్ని చెప్తాడు. దొంగ ఏమంటారు చూడు. దొంగకి ఎట్లుంటది మరి. సకల శాస్త్రాలు దొంగ గుణాలు. అందరు ముంగల మంచిగా చెప్తాడు. చేసేది చేస్తాడు. సకల శాస్త్రాలు దొంగ గుణాలు. మళ్ళా మా లెక్క మాది కూడా మాలోడు అన్న కాదు. కాపు పుట్టుక పుట్టిండు. ఇంకా ఎవరికి 15 నెలలు ఎట్టుంది పరిపాలన? ఏముంది అంత పాడు చేసిండు. ఇంకేముంది అయ్యా? తులంబంగా వస్తాను మీ మనవరాళ్ళకి. ఎవడాడు ఇచ్చినవాడు పాపం. ఇంకా కేసీఆర్ ఉండగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళ కాళ్ళకి ఇచ్చిండు. కానీ ఏంది తుల మేరకెళ్ళి ₹1 ఎరకలే. స్కూటర్లు ఇస్తానేగా. ఇక నడిపిస్తాం. రేపు నడిపిస్తాం. చదువుకున్న వాళ్ళకు. చదువుకున్న వాళ్ళు ఎవడు కానీ మా పిల్లలే తెచ్చుకోరు బిడ్డ. ఫ్రీ బస్ ఎట్లుందమ్మా? పిరి బస్కి పోయేటోళ్ళకి పీరు ఉండొచ్చు. మేము ఎక్కడ పోతాం? పొద్దుగాలు లేచిలోకి వస్తే పొద్దుముకు పోతాం. ఆటోలో ఇంకెందుకు పోతాం బస్సులలో. కోటీశ్వరాలు చేస్తాడుగా మహిళల్ని. ఆయన కోటేశ్వరుడు కాకుండా చాలు. అందరు నడబండబెట్టి అందరు నడబండబెడతాడు. ఆయన కోటేశ్వరుడు అవుతాడు. పొద్దున్న లేతే కేసీఆర్ తిట్టుకుంటూ కూర్చుంటాడు. ఆడు అన్ని నిలగొట్టాలన్నట్టుంటది బద్మాషి గానికి. మంచిగా చేసినోనికి అట్నే చేస్తారు. నువ్వు ఆ చెడ్డగా చేసి ఈడు ఉంటాడు. అన్ని నిలబడదామని ఉంటుంది. నువ్వేమన్నా అని తిట్టినా సరే మంచిగా చేసినోడు ఉంటాడు. నేలకు దొక్కుతా. ఆడే గెలవాలి. ఆయనే గెలవాలి. లెక్కకి కేసీఆరే గెలవాలి. ఈ ఎడమైన పడుకోపోవాలి. ఎందుకట్లా? అవు మరి మంచిగా చేసినోడు ఉండాలి. మంచిగా చేసినోడే ఉండాలి. మరి ఓట్లు వేయించుకొని 4000 ఇస్తా. ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి 2500 ఇస్తా. ఎవరికి ఇస్తాడు? ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా నీకు? మాకేం రాలే అయ్యా.